రూపాయి టికెట్ 10 రూపాయలకి అమ్ముడుపోయింది ఆ రోజుల్లో. మా ఇంటి పక్కనే థియేటర్ ఉండేది అప్పుడు గుడివాళ్ళు. రూపాయి టికెట్ 10 రూపాయలకి అమ్ముడుపోయిన రోజులు అనమాట ఆ రోజుల్లో. అట్లాగా బ్లాక్ లో అమ్మే రేట్లని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఏంటి అంటే మొహమాటానికి. పోనీ అక్కడ లోపల ఏమన్నా సదుపాయాల పరంగా అయితే యాక్సెప్టెడ్, మంచి కుర్చీలు బాగుంటున్నాయి, టాయిలెట్స్ అవన్నీ బాగుంటున్నాయి అంత. కానీ ప్రాథమిక అవసరమైన మంచినీళ్లు ఉచితంగా అయిపోయి అక్కడ రేటు దూల తీర్చే రేటు ఉంటుంది. 50 రూపాయలు 80 రూపాయలు ఏంటండి బాట్లు. మామూలు థియేటర్లో 50 రూపాయలు, అదేది సింగిల్ స్క్రీన్ థియేటర్. ఈ పెద్ద దాంట్లో 80 రూపాయలు, అది కూడా ఎంతే ఉంటది. ఒకళ్ళు దాంట్లో నేలకి తడుపుకోవాలి అంతే, లేదా డబ్బులు దానికి తగ్గట్టుగా వేసుకుపోవాలి. బయట 300 మిల్లీలీటర్ల కూల్ డ్రింక్ 350, ఆ పెద్ద కూల్ డ్రింక్ బాటిల్ 15 రూపాయలు ఎంత ఉంటుంది. వీడి దగ్గరికి వెళ్తే దానికి 2 పోస్తాడు అనుకుంటా, 350, 500 పోస్తాడు అనుకుంటా. మనకి అవసరం లేకపోయినా తాగిపిస్తాడు ఇంత పెద్ద డబ్బా ఇచ్చి. ఎంత అంటే 250 రూపాయలు. అలాగే పేలాలు మనం ఎంత తింటామండి, మ్యాక్సిమం ఇన్ని తింటాం. వాడు ఎంత డబ్బా అంట కడతాడు, సచ్చినట్టు తీసుకోవాల్సిందే. 250 రూపాయలు, 300 రూపాయలు పాప్కార్న్. ఇక చచ్చినట్టు తినాలంతే. అంత పెట్టి కొనుక్కున్నాక ఏం చేయాలి, లోపల తినకుండా చుట్టూతా తింటుంటే మనం తినకుండా అట్లా చూస్తుంటే బాగోదు.